ఏదైన వాక్యము యోమ్ దెబరి 30వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. దేవుడిస్తుడు చక్కటి మాట. యెర్మయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. మన దేవుడు అంటున్నాడు, నేను వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఒకవేళ నీ ఆరోగ్యం పోగొట్టుకున్నావేమో, నీ జీవితంలో స్వస్థత లేదేమో, నీకు కుదురు లేకుండా మనశ్శాంతి లేకుండా అనేక రకమైన వ్యాధులు జబ్బులతో నీవు ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు మరలా నీకు ఆరోగ్యము, మరలా నీకు స్వస్థతను ఇస్తున్నాడు దేవుడు. నీ ఆరోగ్యము దేవుని కొరకు వాడబడాలి. నీకు ఇచ్చిన స్వస్థత దేవుని నామ మహిమార్థమే ప్రకటించబడాలి. దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. దేవుడు మరలా నిన్ను కరుణించి నీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, నీకు స్వస్థతని ఇస్తానంటున్నాడు. ఈ యొక్క స్వస్థతని హెబ్రూలో రాఫా అని అంటారు, గ్రీకులో అయోమై అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.